హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి శ్రావణ మాసంలో మేము ముత్యాలమ్మ తల్లికి చేసుకుంటాము, అంటే బోనం ఎత్తుకుంటాము. సో అలా అని మేము మా ఊరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇలా ఒక సండే రోజు ఇలా ముత్యాలమ్మ తల్లి పెట్టుకున్నాము. సో అది వచ్చేసి ఇవాళ వ్లాగు. మార్నింగే నేను లేచేసి అన్ని పనులు చేసుకొని ప్రసాదాలు రెడీ చేస్తున్నాను. సో ఇక్కడ పరమాన్నం చేసేస్తున్నాను, పరమాన్నం ఉడుకుతుంది. సో పరమాన్నము ఇంకా గారెలు ముందు రోజునే మేము గారెల పిండి రుబ్బుకొని పెట్టేసుకున్నాము. సో ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేట్ కాకుండా ఇంకా గారెలు పరమాన్నం చేసి ఇంకా అవి తీసుకొని వెళ్ళి నేను ఈసారి చీర అవి పెట్టుకుందామని అనుకున్నాను ముత్యాలమ్మ తల్లికి. సో అలా ఇక్కడ రెడీ అయింది పరమాన్నం. సో ఇంక ఇప్పుడు గారెలు వేస్తున్నాను. గారెలు వేసి అవి కూడా ప్రసాదంలాగా వేరే బౌల్లోకి తీసుకొని ఇంకా ప్రసాదము పరమాన్నం తీసుకొని అమ్మవారికి నైవేద్యంలాగా పెట్టేస్తాం అక్కడ. సో ఇక్కడ ఇది వచ్చేసి బొబ్బెర గారెలు. నిన్న బొబ్బెరలో ఇంకా అవన్నీ బొబ్బెరలో అల్లం ఏమంటారు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మేము రోట్లోనే రుబ్బేసుకుంటాము. సో అలా వాటితో మేము ఇక్కడికి ఊరికి వచ్చేస్తే మేము ఏది డైరెక్ట్గా మిక్సీలో చేసేసుకోము. అన్నీ ఇంకా ఇలా గారెలు కానీ ఏమైనా పచ్చళ్ళు ఉంటే అన్నీ రోట్లోనే రుబ్బుకుంటాము, చేసుకుంటాం. టేస్ట్ బాగుంటాయి ఇలా గారెలు రోట్లో రుబ్బుకున్నవి తింటూ ఉంటే. సో అలాగా గారెలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా గారెలు గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇంకొంచెం ఇంకా అవి ఇప్పుడు వేసినవి కూడా ఫ్రై అవుతాయి. ఇంకా అవి తీసి వేరే బౌల్లోకి వేసుకుంటాను. సో ఇంకా ఇలా రెడీ అయిపోయాయి. ఇంకా చల్లారటానికని వేరే గిన్నెలోకి వేసుకొని అవి కూడా బాక్స్లోకి పెట్టేసుకోవాలి. ఇంకా ఇలా వేరే గిన్నెలోకి వేసుకున్నాను. సో ఇప్పుడు చల్లారి పెట్టాను. ఇంకా పరమాన్నము గారెలు అవన్నీ వేరే విడివిడిగా బాక్సుల్లోకి వేసుకున్నాను. సో ఇలా వెళ్ళే ముందు ఇలా ఫొటోస్ దిగేసి ఇంకా ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ బొడ్రాయి అని ఉంటుంది, ప్రతి ఊర్లో ఉంటుంది కదా బొడ్రాయి. ఫస్ట్ బొడ్రాయికి పూజలాగా చేసుకొని అన్ని తర్వాతకి మనం ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్తాము. సో ఇక్కడ మా సిస్టర్ ఇలా చేస్తుంది ఇక్కడ. తను ఇక్కడ చేస్తే నేను అక్కడ గుళ్ళో చేద్దామని అనుకున్నాము. సో తను ఇక్కడ పూలు పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి బొట్టు పెట్టేసి ఇంకా దీపం పెట్టేసి నైవేద్యం ఇచ్చేస్తుంది. సో ఇక్కడ మా ఊర్లో వచ్చేసి కోతులు ఎక్కువ ఉంటాయి. సో ఒకళ్ళు అంటూ వెనకాల ఉండాలి, లేకపోతే ఏది అక్కడ పెట్టేసినా వెంటనే కోత వచ్చేసి తీసుకెళ్ళిపోయిద్ది. సో ఇంకా తను అంతా ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ పెట్టేసింది. నేను మధ్య మధ్యలో ఇంకేమైనా కావాలి అంటే తీసిస్తున్నాను. ఇంకా దీపం పెట్టేస్తుంది అక్కడ. ముందే అన్నీ సర్ది పెట్టేసుకొని అన్నీ తీసుకొని వచ్చాము. పూజ సామాన్లు ఫ్లవర్స్ అన్నీ తీసుకొని ఫస్ట్ ఇక్కడ అయ్యాక ఇంకా తర్వాతకి అక్కడ అమ్మవారి దగ్గర చేసుకుందాము అన్నట్టుగా తీసుకొచ్చాము. సో మనం దీపం ఎప్పుడు కింద పెట్టినా ఒత్తిగా పెట్టుకోకుండా దాని కింద తమలపాకు కానీ ఏదైనా ఆకు కానీ పెట్టేసి పెడితే మంచిది. సో అక్కడ బాగా గాలి వస్తుంది, ఎన్నిసార్లు అలా చేసినా కూడా వెలగట్లేదు. సో ఇంకా అగరబత్తి తీసుకొని ఇంకా సైడ్ నుంచి ఇలా వెలిగించి పెట్టేసాము. ఫైనల్గా అలా చాలాసేపటికి ఇంకా దీపం వెలిగింది. ఫస్ట్ అగరబత్తితో పెట్టి అలా ట్రై చేసాము, ఇంకా కాలేదు. ఇంక ఇద్దరం కలిసి హోల్డ్ చేసి పెట్టి అలా వెలిగించేసాము. ఇంకా ఫైనల్గా దీపం వెలిగింది. ఇంకా అగరబత్తి దీపం ఇచ్చేసి నైవేద్యం పెట్టేస్తాము.
తను ఇంకా అగరబత్తి అవి ఇచ్చేసింది, ధూపం అయిపోయింది, దీపం పెట్టేసింది. ఇంకా నైవేద్యం నేను పెట్టిస్తుంది, తను అక్కడ దేవుడి ముందు పెట్టేస్తుంది. సో ఇక్కడ వెనకాల చెక్ చేస్తూ ఉన్నాము. వెనకాల కోతులు ఉన్నాయి చాలా. సో ఇంక మేము చెక్ చేస్తూ ఉన్నాము ఏమైనా కోత వస్తుందేమో అని. ఈలోపు అలా కొట్టి అలా పెట్టిందో లేదో వెంటనే కోత వచ్చి తీసుకెళ్ళిపోయింది. ఏదో చూస్తున్నా, వెనకాలనే ఉన్నాయి కోతులన్నీ. సో ఇంకా సరే అని త్వరగా వెళ్ళిపోదాము అని తీసుకొచ్చేసాను. తన మీదకి వచ్చేస్తుందని ఇంకా పట్టుకున్నాను పక్కకి. అలా తీసుకెళ్ళిపోతుంది కోతి. అసలు ఏది ఒక్కటి పెట్టినా కూడా ఉండదు, వెంటనే తీసుకెళ్ళిపోతాయి అవి. ఇంకా అలాంటివి ఫుడ్ ఇలాంటివి అంటే ఇంకా ఫాస్ట్గా ఉంటాయి అవి. సో ఇంకా చాలే అని ఇంకా మేము వెళ్ళిపోయాము. సో ఇంకా నెక్స్ట్ నేను అమ్మవారికి అంతా రెడీ చేసి పసుపు అవన్నీ పూసేసి అమ్మవారికి ఇంకా చీర కట్టేస్తున్నాను. ఈసారి చీర కట్టి అన్ని అలంకరణ చేద్దాము అని అనుకున్నాను అమ్మవారికి. సో అలా చీర కట్టేసాను అమ్మకి. నాకు ఈసారి అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. చీర కట్టడం, అమ్మవారికి మంచిగా పెట్టి అలంకరణ చేసి దీపం వెలిగించేసి ఆ నైవేద్యం పెట్టడం అనేది నాకు చాలా నచ్చేసింది. సో ఇంకా చీర కట్టి నా దగ్గర ఉన్న 1 గ్రామ్ జ్యువెలరీ ఉంటాయి కదా, అవన్నీ ప్రతి ఇయర్ ఏదో ఒకటి తీసుకొచ్చి అమ్మవారికి మెడలో వేస్తాను. సో అలానే ఈసారి కూడా నా దగ్గర ఉన్న ఇది నెక్లెస్ లాంటిది, అవి వడ్డానం లాగా ఉన్నవి అన్నీ తీసుకొచ్చి అమ్మవారికి పెట్టాను. సో నేను దీపం అవన్నీ వెలిగించాను. మా హస్బెండ్ వచ్చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టారు. తను కొబ్బరికాయ కొట్టారు. ఇంకా లాస్ట్లో కొన్ని ఉంటే అవి పారవేయకుండా మా బాబుకి ఇస్తే తను తాగేశాడు అవి కొన్ని. ఇంక ఇలా లాస్ట్గా ఇలా ఉంది అలంకరణ అవన్నీ చేశాక, అమ్మవారికి నైవేద్యం పెట్టేశాక. సో మేము ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో ఒక ఆదివారం రోజు శ్రావణ మాసం అయిపోయేలోపు ఒక ఆదివారం చూసుకొని మా ఊరికి వెళ్ళి మరి ఇలా ముత్యాలమ్మ తల్లిని పెట్టుకుంటాము. ఈసారి కోడిని కోసుకున్నాము. సో ఇలా అలంకరణ అయ్యాక అమ్మవారికి ముందుకు ఇలా కోడిని కోసుకుంటాము. కోడిని కోసుకొని ఇంకా ఆ రోజే మళ్ళీ ఈవినింగ్ కల్లా రిటర్న్ అయ్యాము హైదరాబాద్కి. సో తనతో కంకణం అవన్నీ కట్టించుకొని అమ్మవారికి